వి గోల్డ్ మా కస్టమర్లకు శ్రేయాభిలాషులకు వి గోల్డ్ వారి ఉగాది శుభాకాంక్షలు. నా పేరు రజనీ అండి. బాబుకు మేనత్తను అవుతాను. మా తమ్ముడు సాగరు ముందు పెళ్లి చేసుకున్నాడు మామూలుగా. పెళ్ళైనాక ఇప్పుడు 2 కమ్మల పిల్లలు పుట్టారు. ఇద్దరు బాబు. తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి చనిపోయింది హాస్పిటల్లోని పసిపిల్లలై. ఆ అమ్మాయికి చనిపోయినాక ఇక మా నాయనమ్మాయి చూసుకుంది పిల్లల్ని. తర్వాత మా తమ్ముడు వేరే అమ్మాయిని, లక్ష్మి అన్న అమ్మాయిని తీసుకొచ్చేసాడు ఇంటికి తీసుకొచ్చినాక ఇక ఆ అమ్మాయి ఒక వారం పాటు బాగానే ఉంది. తర్వాత ఇక కొడతాం స్టార్ట్ చేసింది. మా తమ్ముడు నన్ను చెప్పని బాగానే చూసుకుంటుంది. తర్వాత బెల్టులతో కర్రలతో కొడతాం, ఇంట్లో పెట్టి తలుపులు వేయటం అలా చేస్తుంది అన్నం పెట్టకుండా. మళ్ళీ మా తమ్ముడు రాగానే బాగానే చూసుకుంటుంది. మా తమ్ముడు ఇక మా నాయనమ్మ చెప్పినా కానీ నమ్మట్లా. అలా చేస్తుంది ఇలా చేస్తుందంటే నమ్మట్లా. సరే నన్ను ఎడ్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పింది, ఇలా సంగతి ఇలా చేస్తున్నారంటే వాళ్ళు పిలిపించి ఇద్దరిని బెదిరించి పంపించారు. ఈసారి అలా చేస్తే మటుకు ఊరుకోమని. అలాగే ఉండి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి 2 నెలల కింద తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళినాక మా తమ్ముడిని పనికి బానిచ్చింది. అట్ల కాడ కాల్చి పెనుము ఈ అబ్బాయిని చేతులు కట్టేసి కూర్చోబెట్టింది దాని మీద భయంకరంగా. ఆ అబ్బాయిని నిన్న మధ్యాహ్నం ఊదురు గొట్టం తీసుకొని తల మీద కొట్టిందంట. ఒళ్ళంతా ఘాట్లు, గొంతు నులిమి చంపేసేసింది. అరగంట సేపు ఇంటి ముందు అంతే నేల మీద కొనుక్కొని కొట్టుకులాడుతున్నాడు. ఆయన పక్కన చూసి అప్పుడు లేడు, పనికి వెళ్ళాడు. ఆ అబ్బాయికి ఎరగనట్టే ఫోన్ చేసి పిడుసులు వచ్చినాయి, ఇంటికి వచ్చేసాయి, పిల్లాడికి బాగాలేదని చెప్పిందండి. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి అంబులెన్స్ పిలిపించి అదుగదుగని తీసుకెళ్ళినప్పుడు ప్రాణం పోయింది అంటున్నారు. కానీ ఇంటికాడే ప్రాణం పోయిందంట. చుట్టుపక్కల వాళ్ళందరూ అలా అని చెప్తున్నారు ఇలా సంగతని. ప్రాణం పోయిందండి. మా చెల్లెళ్ళకి తెలిసి అక్కడ ఉన్న అమ్మాయికి వచ్చి ఏందని చూస్తే గేట్ వేసి నీకేం సంబంధం లేదు వెళ్ళిపో అని గేట్ వేసేసిందండి. అలాగే వెళ్ళిపోమంటావు ఏందని పిలిపించి ఆటో పిలిపించి కొండవీటి పంపిస్తే మేము వచ్చి చూసేపాటికి గొంతంతా కమిలిపోయి దెబ్బలు అన్నీ ఉన్నాయి. ఈ అబ్బాయిని చూస్తే ఈ అబ్బాయి కాను ఒళ్ళంతా కాలిపోయి ఇది ఉంది. ఏంటంటే అక్కడ భయపడి చెప్పలేదు. హాస్పిటల్ వచ్చినాక ఏందని అడిగితే అమ్మ పెను మీద కూర్చోబెట్టింది, బాండీ అంటించింది అని చెబుతున్నాడు. మరి తమ్ముడికి ఏమైందంటే తమ్ముడు కూతురు గొట్టం తీసుకొని కొట్టింది, తమ్ముడు చనిపోయాడు, తమ్ముడిని కొట్టింది అని చెబుతున్నాడు. ఆ అబ్బాయే చెబుతున్నాడు. అది మామూలు టార్చర్ పెట్టలేదండి. ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి శిక్ష పడాల్సిందే. జీవితాంతం అసలు వాళ్ళు బయటకు వచ్చే పని కూడా లేదు. ఈ అబ్బాయికి న్యాయం జరగాలి. అది వాళ్ళ ఇంటికి వచ్చే పని కూడా లేదు. ఇక ఆ ఇంటి మీద హక్కు అనేది లేదు ఇక వీళ్ళకి. మాకు రాత్రి 10 గంటల సమయంలో జి విజయ అనే కంప్లైంట్ ఇచ్చిన మేరకు మేము కంచెల్ల సాగర్, లక్ష్మి అనే వాళ్ళు వాళ్ళ సవతి బిడ్డలైన ఇద్దరిని మగపిల్లల్ని ఒక పిల్లని చంపేసినట్టుగా సమాచారం రాబడితే మేము కొండవీడిలో ఉన్న బాబుని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. రెండోవాడు గాయాలతో ఉంటే హాస్పిటల్కి అతను కూడా దించేసామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.